హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. టీవీకే పార్టీ చీఫ్ విజయ్, దళపతి విజయ్ అంటారు సినిమా హీరో విజయ్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో వెళ్తున్నారా? ఏవైతే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అవలంబించారో అవే విధానాలు, అదే దారిలో విజయ్ నడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వస్తే కనుక పార్టీ పెట్టిన తర్వాత అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు పెట్టారు, ఇంకా రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఏదో ఒక పార్టీలో కలిసిపోమని కుట్రలు చేసే ప్రయత్నం చేశారు. అలానే విజయ్ పైన కూడా కేసులు పెట్టారు, సిబిఐ కేసు పెట్టారు తొక్కిసలాట జరిగిన సంఘటన గురించి. ఆ తర్వాత బీజేపీతో కలిసిపోతున్న ప్రచారం లేపారు, ఇంట్లోనే వైఫ్తోనే ఇప్పుడు ఒక ఇష్యూ నడిపిస్తున్నారు. ఇలాంటి రకరకాలు చేశారు. అయినా కూడా విజయ్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని స్ట్రాంగ్గా నిలబడుతూ వచ్చారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. ఉదాహరణకి ఆయన చెప్పిన మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ పథకాలని నవరత్నాలు ఉండటం కానీ, లేకపోతే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ అవలంబిస్తూ వచ్చారు. దాంతోపాటు ఈరోజు మరో కీలకమైన సన్నివేశం ఏంటంటే, మొన్న 2024 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి ఒక ట్రక్ డ్రైవర్కి సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీరు అనొచ్చు, ట్రక్ డ్రైవర్కి సీట్ ఇవ్వటం ఏముంది, దాంట్లో పెద్ద గొప్ప ఏముందా అంటే, ఇవాళ రేపు పార్టీ టికెట్ ఇవ్వాలంటే నువ్వు ఎంత ఖర్చు పెడతావు, పార్టీకి ఎంత ఇస్తావు, నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడతావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ కులం ఏంది, మీ నాన్న ఉన్న రాజకీయ నాయకుడా, లేకపోతే నీ వెనక ఏదైనా కులం సపోర్ట్ ఉందా, ఇలాంటివన్నీ చూస్తే కానీ టికెట్ ఇవ్వని పరిస్థితులు ఈ రోజుల్లో. అలాంటిది సింగనమల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య ట్రక్ డ్రైవర్కి టికెట్ ఇచ్చుకున్నారు. అదే దారిలో పయనిస్తూ ఈరోజు విజయ్ కూడా తన వ్యక్తిగత కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్ డ్రైవర్ కుమారుడికి టికెట్ కేటాయించాడు. నిజంగా స్టేజ్ పైకి వచ్చి విజయ్ని హత్తుకొని అతను కన్నీరు పెట్టుకున్న దృశ్యం నిజంగా ఒక ఎమోషన్ సీన్ లాగా అనిపించింది. ఇక్కడ ఎందుకంటే వీళ్ళిద్దరినీ కూడా కంపేర్ చేసి మాట్లాడుతుంది. ఎన్నో ఆఫర్లు వచ్చినా, ఎన్ని చేసినా, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా గెలిచినా ఓడినా పర్వాలేదు అనుకొని ఒంటరిగా ఎలక్షన్స్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ ఇక్కడ విజయ్ కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినా, ఏమొచ్చినా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏవైతే ప్రజలు కావాలి, మాకు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారో అలాంటి నాయకులను తయారు చేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు విజయ్. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ నెటిజన్లు ఇద్దరు కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు గతంలో ఒక పెద్ద వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు 100 కోట్లకి టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్పి వార్తలు విన్నాం మనం. ఇప్పటికి కూడా ఎక్కడైనా సరే టికెట్ ఈజీగా రాదు పార్టీల్లో. అలాంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య ట్రక్ డ్రైవర్ అంటే, ఆయన సామాన్య ట్రక్ డ్రైవర్ని ఇన్ఛార్జిగా పెట్టి ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు అది అప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది, అప్పుడు దేశం మొత్తం సంచలనమైంది. సేమ్ ఇప్పుడు అదే దారిలో విజయ్ కూడా వ్యక్తిగత కార్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారు. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, వీళ్ళిద్దరూ చెప్పిన మాట ఏంటి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు విజయ్ కావచ్చు, వీళ్ళిద్దరు చెప్పిన మాట ఏంటి, రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదు, మన మనుషుల్ని, మన వ్యక్తుల్ని పైకి తీసుకురావాలి, ప్రజలకి ఎవరైతే సేవ చేస్తారో, నిస్వార్థంగా ఎవరైతే ప్రజల వైపు నిలబడతారో అలాంటి వ్యక్తుల్ని పైకి తీసుకురావటమే నా లక్ష్యం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు విజయ్ చెప్తున్నారు. గెలుపోవటములు కామన్ అండి, రాజకీయాల్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు, రకరకాలు జరగచ్చు రాజకీయాల్లో. కానీ వ్యక్తిగత ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం, ఎన్ని కోట్లు పెట్టి చేసినా పాడు చేయలేం ఆ ఇమేజ్ని. అలాంటి ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసుకున్న ఆ ఇమేజ్, ప్రజల్లో చెక్కు చెదరని విశ్వాసం ఏదైతే ఉందో అదే దిశగా ఇప్పుడు తమిళనాడు విజయ్ కూడా ట్రై చేస్తున్నాడు. గెలవచ్చు, ఓడిపోవచ్చు, నాట్ ఇష్యూ అది. కానీ ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తిని, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రజానాయకుడిగా నిలబెట్టడం అనేది నిజంగా ఒక శాస్త్రవేత్త నిర్ణయం. దేశ చరిత్రలో అది ఇంతవరకు ఎవరు తీసుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు విజయే తీసుకున్నాడు. గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళని ఎంత దూరమైనా తీసుకెళ్ళాలి, మన అనుకున్న వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి అనేది వీళ్ళిద్దరు నాయకుల లక్షణంలాగా కనిపిస్తుందని నెటిజన్లు అందరూ మాట్లాడుకుంటున్నారు.